దుర్యోధన మొన్న యుద్ధ విద్య ప్రదర్శన సభలో గురువుగారికి ఎదురు మాట్లాడి కర్ణుడిని రాజుని చేశావు. ద్రోణాచార్యుడు చాలా శక్తివంతుడు. శక్తివంతులతో శత్రుత్వం ఎప్పుడు మంచిది కాదు. వెళ్ళు, ఆయన మచ్చుకు చేసుకో, ఎప్పటికైనా మనకు అతను ఉపయోగపడతాడు అని శకుని చెప్పాడు. సరే అని బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, బహుమతులు అన్నీ తీసుకొని ద్రోణాచార్యుడి దగ్గరికి కౌరవులు 100 మంది వెళ్ళి, ఆచార్యదేవ, మీకోసం ఈ బహుమతులు తెచ్చాము, ఇవి గురుదక్షిణగా స్వీకరించండి అని అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నవ్వి, నాకు కావాల్సిన గురుదక్షిణ ఇది కాదు, నేను అడిగింది ఇస్తారా అని అడిగాడు. అడగండి, ఏదైనా తెస్తాము అని అన్నారు. అప్పుడు పక్కనే పాండవులు కూడా ఉన్నారు. ద్రోణాచార్యుడు తన గతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. పాంచాల దేశం యువరాజైన ద్రుపదుడు, ద్రోణాచార్యుడు చిన్నప్పుడు ప్రాణ స్నేహితులు. కలిసి పెరిగారు, కలిసి తిన్నారు, కలిసి అస్త్రవిద్యలు, శస్త్రవిద్యలు నేర్చుకున్నారు. ద్రోణాచార్యుడు తెచ్చిన భోజనాన్ని రోజు సమానంగా పంచుకొని ఇద్దరు తినేవారు. చిన్నప్పుడు ఎన్నోసార్లు ద్రుపదుడు, మిత్రమా, నేను పెద్దయ్యి రాజయ్యాక నా రాజ్యంలో సగభాగం నీకు సమానంగా రాసిస్తాను అని అనేవాడు. కాలం గడిచింది. కొన్ని రోజుల తర్వాత ద్రుపదుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇద్దరు పెద్దవాళ్ళయ్యారు. ద్రుపదుడు రాజయ్యాడు. కానీ కాలం కలిసి రాక ద్రోణాచార్యుడు పేదవాడిగానే మిగిలిపోయాడు. పెళ్ళయ్యి కొడుకు పుట్టడం వల్ల ఇంకా ఖర్చులు పెరిగి ఏమీ లేనంత పేదవాడయ్యాడు. అప్పుడు ద్రోణాచార్యుడు భార్య, స్వామి, ద్రుపదుడు నీ స్నేహితుడే కదా, మన పరిస్థితి తెలిస్తే మనకు సహాయం చేయకుండా ఉండడు, కాబట్టి ఒకసారి ఆయన వెళ్ళి కలవండి అని ఎన్నోసార్లు బతిమలాడితే చివరగా స్నేహితుడిని సాయం అడ్డానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళగానే నన్ను రాచమర్యాదలతో గౌరవిస్తాడేమో, నాకు సగ రాజ్యం ఇస్తాను అని అనేవాడు. నాకు రాజ్యాలు, పదవులు ఏమీ అవసరం లేదు, 4 ఆవులను ఇస్తే చాలు, వ్యవసాయం చేస్తూ నా కుటుంబాన్ని నడుపుకుంటాను అని మొహమాటంతో కూడిన ఆశతో వెళ్ళాడు. ద్రుపదుడి దగ్గరికి వెళ్ళేసరికి తన చుట్టూ 4 స్త్రీలతో సరసమాడుతూ మధ్యమత్తులో ఉన్నాడు. మిత్రమా, బాగున్నావా, నేను నీ చిన్నటి స్నేహితుడిని ద్రోణని అని పలకరించాడు. ఎవరు? నా స్నేహితుడివా? నీ మొహం నేనెప్పుడు చూడలేదు, నీ పేరు నేనెప్పుడు వినలేదు, చూడ్డానికి బ్రాహ్మణులో ఉన్నావు, స్నేహితుడని చెప్పి ముష్టడుక్కోవడానికి వచ్చావా? ఎవరక్కడ? ఈ ముష్టి బ్రాహ్మణుడిని ఇక్కడి నుంచి బయటికి ఇడ్చేయండి అని భటుల్ని పిలిచాడు. ద్రోణుడు ఆశ్చర్యపోయాడు. నా చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడా ఇలా మాట్లాడుతుంది అని అవమానం తట్టుకోలేకపోయాడు. ఈ ముష్టి బ్రాహ్మణుడి దగ్గరే నువ్వు ముష్టెత్తునిలా చేస్తాను అని శపథం చేశాడు. బాధతో కూడిన ఆవేశంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నాకు గురుదక్షిణగా ఆ ద్రుపదుడిని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి అని కౌరవుల్ని అడిగాడు. అదెంత పని ఆచార్య, సాయంత్రానికల్లా వాడి తల మీ కాళ్ళ దగ్గర ఉంటుంది అని చెప్పి దుర్యోధనుడు ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. సాయంత్రం అయింది. 100 మంది కౌరవులు ద్రోణాచార్య దగ్గరికి తిరిగి వచ్చారు. నల్లని మొహాలతో, ఒంటి నిండా గాయాలతో అలసిపోయి వచ్చారు. ఏమైంది దుర్యోధన అని అడిగితే, ఆచార్య, ఆ ద్రుపదుడు మీతో కలిసి అస్త్రవిద్యలు, శస్త్రవిద్యలు నేర్చుకున్నాడని చెప్పారు. మీరు చెప్పినట్టే ద్రుపదుడు చాలా శక్తివంతుడు, ఖచ్చితంగా మీకన్నా శక్తివంతుడే. అతని సైన్యాన్ని చూస్తేనే మేము సగం చచ్చాం, వాడితో పోరాడి మేము గెలవలేకపోయాం, ఎవరూ అతన్ని జయించలేరు అని దుర్యోధనుడు అన్నాడు. ఆచార్య, మీరు అనుమతిస్తే నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను అని అర్జునుడు అన్నాడు. ఎంతమంది సైన్యాన్ని తీసుకెళ్తున్నావు అర్జున అని ద్రోణాచార్యుడు అడిగితే, ఎంతమంది సైన్యమా, నాకు నేనే సైన్యం, నా బలం భీముడు, మేమిద్దరం వెళ్తాము అని చెప్పి వెళ్ళారు. అర్జునుడు భీముడితో కలిసి యుద్ధానికి వస్తున్నాడని ద్రుపదుడికి తెలిసి తన సైన్యంలో కొంత భాగంతో సిద్ధంగా ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం అయింది. ఒకవైపు 100 ఏనుగులు, 200 గుర్రాలు, 500 సైనికులతో ద్రుపదుడు సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు అర్జునుడు, భీముడు మాత్రమే ఉన్నారు. అసలు వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని తన సైన్యానికి వెనుకున్న రథంలో నిల్చొని ద్రుపదుడు చూస్తున్నాడు. భీముడు అర్జునుడితో, అర్జున, ఏమిటి పథకం అని అడిగాడు. పథకం లేదు, ఏమీ లేదు, నీకు ఇష్టమైన ఆట కొండని పిండి చేయడం, ముందు వెనక చూడక కేవలం ఆ 100 ఏనుగుల్ని నువ్వు చూసుకో, నీకు దారి ఏర్పరిచి నీకు అడ్డు లేకుండా నేను చూసుకుంటాను, అది కూడా నిల్చున్న ప్రదేశం నుండి ఒక్కడికి కూడా పక్క కదలకుండా, నువ్వు విజృంభించి భీమా అని అనగానే భీముడు హల్క్లాగా తన గుండెలను చరిచి గద పట్టుకొని పరిగెత్తడం మొదలెట్టాడు. అర్జునుడు తన విల్లు తీసుకొని ఎక్కుపెట్టి భీముడికి ఏ గుర్రం కానీ, ఏ సైనికుడు కానీ కనీసం భీముడికి 10 అడుగుల దగ్గరికి కూడా రానియకుండా తన బాణాలతో అడ్డుకుంటున్నాడు. భీముడు వెళ్ళే దారిలో ఎవరు అడ్డు రాలేకపోతున్నారు. భీముడు పరిగెత్తి ఒక్కసారిగా పైకెగిరి తన గదతో మదమెక్కిన ఏనుగు కుంభస్థలం పైన గట్టి కొట్టాడు. ఒక్కటంటే ఒక్క దెబ్బకే అంతటి ఏనుగు తల పగిలి క్షణంలో చచ్చింది. భీముడి చుట్టూ ఏనుగుల సైన్యం చుట్టుముట్టింది. ఒక్కో ఏనుగుని ఒక్కో గద దెబ్బతో తల పగలగొడుతున్నాడు. ఆ సన్నివేశం ఎలా కనబడుతుందంటే, ఒక అగ్నిపర్వతం వేడెక్కి ఒక్కసారిగా పెళితే అందులో నుండి ఎర్రని లావా ఎలా పైకి తన్నుతుందో అలా ఏనుగు తలలో పగులుతున్నప్పుడు రక్తం పైకి చిమ్ముతుంది.
అర్జునుడు అక్కడున్న సైనికుల్ని గుర్రాల్ని తన బాణాలతో మట్టుపెడుతున్నాడు. ఈ ఏనుగుల సంగతి భీముడు చూసుకుంటున్నాడు. అది చూసిన ద్రౌపదుడు ఇక నేను రంగంలోకి దిగాల్సిందే అని అర్జునుడిపైకి అస్త్రాలు వేయడం మొదలుపెట్టాడు. యుద్ధ భూమిలో సైన్యం పని భీముడు చూసుకుంటున్నాడు. ద్రౌపదుడితో అస్త్రాల యుద్ధం అర్జునుడు చేస్తున్నాడు. ద్రౌపదుడు తక్కువడేం కాదు. తను వేసిన అస్త్రం వల్ల అర్జునుడి ధనస్సు విరిగిపోయింది. ఇక ఇలా కాదని ఇద్దరు ద్వంద్వ యుద్ధానికి రెడీ అయ్యారు. సాయంత్రం అయింది. హస్తినాపురంలో ద్రోణాచార్యుడు ఏమై ఉంటుందా అని ఎదురు చూస్తున్నాడు. చుట్టూ కూర్చొని ఉన్న కౌరవులందరూ ఒక్కసారిగా లేచి ఆశ్చర్యంతో దూరం వైపు చూస్తున్నారు. అందరూ ఏం చూస్తున్నారా అని ద్రోణాచార్యుడు కూడా లేచి చూస్తే అర్జునుడు నల్లగా ఒత్తుగా ఉన్న ద్రౌపదుడి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వస్తున్నాడు. పక్కనే భీముడు నడుచుకుంటూ వస్తున్నాడు. అది చూసిన ద్రోణాచార్యుడు తన జుట్టుని ముడివేసి చేతులు కట్టుకొని పొగరగా గర్వంగా నిల్చున్నాడు. అర్జునుడు ద్రౌపదుడి జుట్టు పట్టుకొని ఈడ్చుకు వచ్చి ద్రోణాచార్యుడు కాళ్ళ దగ్గర పడేశాడు. ద్రోణ, నేను నీ మిత్రుడిని, నాకు ప్రాణభిక్ష పెట్టు అని అడిగాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, నేనే ఒక ముష్టి బ్రాహ్మణుడిని, నన్ను నువ్వు ప్రాణముష్టడుతున్నావా ద్రౌపద అని అన్నాడు. నన్ను క్షమించు ద్రోణ, నా రాజ్యమంతా నీకు ఇచ్చేస్తాను, నన్ను వదిలే అని ఏడవడం మొదలుపెట్టాడు. మిత్రుడి కళ్ళల్లో కన్నీళ్ళు చూసిన ద్రోణాచార్యుడు కరిగిపోయాడు. మిత్రమా, నన్ను క్షమించు, నీ రాజ్యం వద్దు, ఏం వద్దు, నువ్వు తప్పు తెలుసుకున్నావు, అదే సంతోషం. నువ్వు క్షేమంగా వెళ్ళి నీ రాజ్యాన్ని పరిపాలించుకో. 1000 ఏనుగుల బలం కలిగిన మా భీముడు నువ్వు నీ రాజ్యం చేరుకునేంత వరకు నీకు తోడుగా వస్తాడు అని చెప్పి పంపించాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడిని దగ్గరికి తీసుకొని, మిత్రుడు కదా అని 4 ఆవులు అడగడానికి వెళ్తే అనరాని మాటలని నన్ను అవమానించాడు. అవమానం తట్టుకోలేక నాలో నేను ఎన్నో ఏళ్ళగా మదన పడుతున్నాను. నా మనసులోని భారం అంతటిని నువ్వు ఈరోజు తీర్చేశావు. నీకు ఏమిచ్చినా తక్కువే, ఇదిగో తీసుకో అని బ్రహ్మశిరాస్త్రం ఇచ్చాడు. అస్త్రాలన్నింటిలో శక్తివంతమైన అస్త్రం ఈ బ్రహ్మశిరాస్త్రం. పూర్వం రాముడి దగ్గర ఇది ఉండేది. కానీ రాముడు కూడా ఈ అస్త్రాన్ని రావణుడి పైన కానీ రావణుడి సైన్యం పైన కానీ వాడలేదు. అంటే నువ్వు అర్థం చేసుకో ఈ అస్త్రం ఎంత ప్రమాదకరమైందో. ఎంతో ఆపద సమయంలో తప్ప దీన్ని వాడద్దు అని మాట తీసుకొని ఆ అస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు. అది చూసిన దుర్యోధనుడికి మళ్ళీ భయం మొదలైంది. శత్రువు తన ముందే మరింత బలంగా తయారవుతున్నాడు. అదే విషయాన్ని కోటకొచ్చి శకునితో చెప్పాడు. అప్పుడు శకుని, దుర్యోధన, రాజనీతి ఏంటంటే మన శత్రువు బలవంతుడు అవుతున్నాడు అని తెలిసినప్పుడు తనకి పూర్తి బలం రాకముందే వాడిని ధర్మమో అధర్మమో వెన్నుపోటు పడిచైనా నాశనం చేయాలి. అంతేగాని శత్రువు పూర్తి బలవంతుడయ్యాక వాడితో ధర్మంగానే యుద్ధం చేస్తాను అని అంటే నీ నాశనం నువ్వే కొని తెచ్చుకున్నట్టు. కాబట్టి ఇక ఆలస్యం చేయకు దుర్యోధన అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని, నాన్న, చిన్నప్పటి నుండి పాండవులు అడవిలోనే పెరుగుతున్నారు కాబట్టి హస్తినాపురానికి నేనే రాజునవుతాను అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అందరూ ధర్మరాజు రాజు అవుతాడు అని అంటున్నారు. నువ్వు ధర్మరాజునే రాజుని చేస్తావా? నిజంగా నేను ధర్మరాజు కన్నా రాజు అవడానికి సరిరానా అని అడిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ధర్మరాజుకి నువ్వు సరిరాక కాదు, నీకు కాలం కలిసి రాక ఇలా బాధపడాల్సి వస్తుంది. ఎప్పటికైనా హస్తినాపురానికి నువ్వే రాజువి. నేను తొందరపడి ఏదైనా చేసి పాండవుల్ని చంపేస్తే చరిత్ర మన వంశాన్ని చాలా హీనంగా గుర్తుపెట్టుకుంటుంది. ఏది చేసినా తెలుగుగా చేయాలి, పని జరగాలి, కానీ చేతికి మాత్రం మట్టి అంటకూడదు. నేను కాలం కోసం ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. ఇక దుర్యోధనుడికి ఎంతో ఆనందం వేసింది. తండ్రి కూడా నా వైపే ఉన్నాడు అని అనుకున్నాడు. నాన్న, ఇక్కడుంటే వాళ్ళని మనం ఏమీ చేయలేం. ఏదో ఒక వంకతో మీరు వాళ్ళని కొన్ని రోజులు మన రాజ్యం నుండి బయటకు పంపించండి, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను అని అన్నాడు. మరుసటి రోజు ఉదయం ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి, ధర్మరాజు, రేపు నువ్వు రాజు అవ్వాల్సిన వాడివి. రాజుకు ఉండాల్సిన మొదటి లక్షణం తన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడం. కాబట్టి కొన్ని రోజులు ప్రజలతో కలిసి జీవించు. కొన్ని నెలల్లో వారణాసిలో మహాశివోత్సవం జరగబోతుంది. ఆ ఉత్సవం అయ్యాక నీకు రాజుగా పట్టాభిషేకం చేస్తాను. అప్పటి వరకు మీరు వారణాసిలో ఉండండి. అక్కడ మీకు ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మిస్తాను అని చెప్పాడు. సరే అని ధర్మరాజు దానికి ఒప్పుకొని వారణాసికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వీరు వెళ్ళే లోపల కేవలం 12 రోజుల్లోనే పురోచనుడు ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మించాడు. పాండవులు కుంతితో బయలుదేరే ముందు విదురుడు వాళ్ళకు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, ఒక ఎలుక పిల్లి నుండి తప్పించుకోవడం సులభం, పులి నుండి తప్పించుకోవడం కూడా సులభమే, ఏనుగు నుండి కూడా అది తప్పించుకోగలదు. కానీ దాని గూడు చుట్టూ నిప్పు పెడితే లోపలది కాలి మాడిపోతుంది. నిప్పుని తప్పించుకోవడం చాలా కష్టం అని చెప్పాడు. ఆ మాటకు అర్థం ఏంటో వాళ్ళకప్పుడు అర్థం కాలేదు. పాండవులు కుంతితో కలిసి వారణాసికి వెళ్ళారు. పురోచనుడు కట్టిన మందిరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అది అత్యంత అందంగా ఎన్నో రంగుల పెయింటింగ్స్తో మనసుకి ఎంతో హాయి అనిపించే పెర్ఫ్యూమ్స్ చల్లి తయారు చేశారు. ఒకరోజు అర్జునుడు ఆ మందిరం యొక్క పై భాగాన వేగంగా నడుస్తుంటే తన కాలు తగిలి ఆ ప్రదేశంలో ఫెన్సింగ్గా వేసిన గోడల నుండి ఒక మొక్క ఊడిపోయింది. ఆ
అంత తేలిగ్గా ఎలా ఊడిపోయిందబ్బా అని అర్జునుడు దాని పైకెత్తి చూస్తే ఆ ముక్క కమ్మగా గుమగుమలాడే నెయ్యి కర్పూరం వాసన వస్తుంది. ఈ చెక్కకి ఇంతటి వాసన ఎందుకు వస్తుంది అని చూస్తే అది అసలు చెక్కే కాదు, లక్క. లక్క అంటే సీలు వేస్తారు కదా, అది పెట్రోల్ లాగా చాలా ఫ్లేమబుల్. అప్పుడు అర్జునుడికి అర్థమైంది ఈ మందిరం అంతా వెంటనే నిప్పంటుకునే పదార్థాలైన లక్క, నెయ్యి, కర్పూరంతో నిర్మించారని. ఇది లక్క అని తెలియకుండా ఉండడానికి మందిరం చుట్టూ రంగులు వేశారు. నెయ్యి, కర్పూరం వాసన రాకుండా సుగంధ ద్రవ్యాలు మందిరం అంతా చల్లారు. వీరు బయలుదేరుతున్నప్పుడు విదురుడు చెప్పిన మాటలను అర్థం ఇప్పుడు అర్జునుడికి అర్థమైంది.